ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జిల్లా లోకసభకి దినేష్ కుమార్ గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మల్కన్న గారికి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అజిరెడ్డి గారికి, మరియు ఎన్నికలున్న మరియు ఆదిలాబాద్ నుంచి మా సోదరుడికి, అదేవిధంగా ఎన్నికలున్న అందరూ పెద్దలందరికీ, వేదిక ముందున్న గ్రాడ్యుయేట్స్కు, ప్రొఫెషనల్స్కు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మనందరికీ తెలుసు 27వ తారీఖున 3 తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మన దగ్గర ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో 2. మీ అందరికీ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బలి తీసుకొని మన తెలంగాణ మనం సాధించుకుంటే మన నీళ్లు నిధులు నియామకాలని చెప్పి వారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు 3 వృత్తి ఇస్తామని చెప్పి, అదేవిధంగా 10 సంవత్సరాల పరిపాలన వారు చేసిన పాపానికి ప్రజలు మొదలుపెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఏం చెప్పింది? 10 లక్షల ఉద్యోగాలు చేయలేదు, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. దాంతోపాటు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అని చెప్పింది. ఈరోజు నా నిరుద్యోగ సోదరులు ఎక్కడ ఉన్నారు? కూలీలు అడ్డ మీద కూలీలు చేసుకున్నట్టు, లేదా సంవత్సరాల తరబడి లైబ్రరీలో చదువుకుంటే వారికి ఉద్యోగంతో పాటు మహిళా ఎడ్యుకేషన్ వాళ్ళు చేసే వాళ్ళకు స్కూటీ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు వాళ్ళు కూడా అన్ని మర్చిపోయింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థులు గెలిపిస్తే మండలిలో ఇప్పుడు ఒక్కరున్నారు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ గారు గౌరవ లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బలం చేయకూడదు. ఉద్యోగస్తుల తరఫుని కానీ, టీచర్ల తరఫుని కానీ, గ్రాడ్యుయేట్ తరఫుని కానీ, గొంతుకై ప్రజల కానీ వారు ప్రభుత్వానికి లొంగి మాట్లాడే అవకాశం గ్రాడ్యుయేట్స్ డిమాండ్స్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, రిటైర్మెంట్ తర్వాతనో వాళ్ళు అమౌంట్ రావాలంటే వాళ్ళ డబ్బు ఇవ్వడానికి కూడా ప్రభుత్వంలో చేతులు ఇస్తా ఉంది. ఈరోజు 317 టీచర్స్ ఆ కోసం మనం చూస్తూ ఉన్నాం. కనుక దయచేసి పట్టభద్రులు ఒకరికి 2 సార్లు ఆలోచించుకొని, అదేవిధంగా టీచర్లు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న టీచర్ అభ్యర్థి మల్ల పొగరే గారికి మరియు గ్రాడ్యుయేట్ అభ్యర్థి అజిరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నా. బ్యాలెట్ లో 1 నంబర్ వేసిందిగా ఇద్దరిని కూడా బ్యాలెట్ లో 1 నంబరే, ఇద్దరు కూడా 1 నంబర్ పైన 1 నంబర్ వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ అది అప్పగించిన పిల్లలకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ వారే మతానికి మీరందరూ చాలా కష్టపడి ఈ వరకు బాగా కష్టపడుతున్నారు. మనకు ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ముందు రోజు హాలిడే వచ్చింది కాబట్టి మీరు
మీరంతా కూడా అవేర్నెస్ తీసుకురావాలి టీచర్లో. మీరందరూ టీచర్స్తో అందరినీ కలిసి ఒకటి 2-3 సార్లు కలిసి స్థిరమైపోయి బాగా పెరిగిపోయాయి. అంటే ఈరోజు గవర్నమెంట్ ఉన్నా ఏ ఎమ్మెల్సీ టీచర్స్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తారని నమ్మకంతో ఉన్నారు. అది ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు కూడా అట్లే చేశారు. కాబట్టి ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు గవర్నమెంట్ కలిసి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో ఈ టీచర్ సమస్యలన్నింటినీ పెట్టి గెలిచిన తర్వాత సెకండ్ డేనే వాళ్ళన్నీ సపోర్ట్ చేస్తారని ఒక్క ఇష్యూలు కూడా సపోర్ట్ చేయలేదు. అందులో భాగంగా సర్వశిక్షణ టీచర్స్ 1 మంత్ స్ట్రైక్ చేస్తే ఆ స్ట్రైక్ను క్లోజ్ చేయించి ఆ 1 మంత్ సాలరీ ఇవ్వకుండా వాళ్ళను కష్టపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్గా ఉండేది ఓన్లీ మన బీజేపీ లీడర్స్, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే టీచర్స్ పక్షాన కొట్లాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. అందులో భాగంగానే మన సంజయ్ గారు మా స్ట్రైక్ చేసి జైలుకి వెళ్ళారు. కూడా సపోర్ట్ చేయలేదు. కాబట్టి టీచర్లందరికీ కాంగ్రెస్ మీద కూడా నమ్మకం అయింది. ఇప్పుడు విజిలెన్స్ ఒకటి, భాజపా పార్టీ ఒకటే. కాబట్టి నేను అందరూ ఈ ఇష్యూస్ అన్ని టీచర్స్ చెప్పి వాళ్ళను కన్విన్స్ చేసి మీరు ఓటు వేసే ఏది మంచిది చెడు టీచర్స్ గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అజిరెడ్డి గారిని ఒకటి అని అంకేసి గెలిపించాల్సి విజ్ఞప్తి చేస్తూ వారిని మాట్లాడవలసింది. నిజామాబాద్ అధ్యక్షులు ఎన్నికన్న గారికి, అదేవిధంగా గారికి, అదేవిధంగా అన్న నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ అన్న గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీ గారు నగేష్ అన్న గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే గారు ధర్మాస్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా టీచర్ అభ్యర్థి అయిన కుమరయ్య గారికి మరియు దేశ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరుపేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చాలా మాట్లాడడం ఉన్నది. అందుకోసమే నేను రెండు నిమిషాల్లో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ విషయంలో తీసుకుంటే రైతులు మోసం చేసిన కాంగ్రెస్, విద్యార్థులు మోసం చేసిన కాంగ్రెస్, తర్వాత ఉద్యోగాలను మోసం చేసిన కాంగ్రెస్, ఆడపడుచులు మోసం చేసిన కాంగ్రెస్, తర్వాత డాక్టర్లను మోసం చేసిన కాంగ్రెస్, ఎవరిని వదలకుండా అందరినీ మోసం చేసింది. దీనికి మోసానికి బదులుగా మీరు ఒకటి ఏంటంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే నిరుద్యోగ బుద్ధి మీరు ఏదైతే ఇస్తామని చెప్పారో 56,000 అకౌంట్ వేసిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. యువత ఏదైతే ఉందో ఆడపడుచులకు స్కూటీ ఇస్తామని చెప్పారు, స్కూటీ ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే యువత ఏదైతే పెట్టినో ఆడపడుచులకు స్కూటీ ల్యాప్టాప్ ఇస్తాను ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మండలకు ఇంటర్నేషనల్ స్కూల్ కొరకని చెప్పారు. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఏ మండలం అయితే కట్టిరో ఆ ఓట్లు మాకు వద్దు. ఎక్కడైతే కట్టలేదో ఆ మండల ఓట్లు మీరు బీజేపీకి వేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలో ఎంత మోసం చేస్తే మీరు చూసారు. మొన్న ఇంకొకటి అయితే సర్వే పేరులో కమిషన్ తీసుకున్న దానికి కమిషన్ తినే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఓటు అక్కడికి పబ్లిక్ లో పోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో అందరికి వెసులుబాటు కోసానికి 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంప్లాయీ అయినా, తర్వాత అడ్వకేట్స్ కైనా, తర్వాత డాక్టర్స్ కైనా, తర్వాత ఏంటంటే రైతులకైనా, చిన్న వ్యాపారస్తులకైనా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరికి ఈ బడ్జెట్ లో 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు అవినీతి లేని ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఉన్నది. ఇక్కడ అవినీతి జరిగింది
జరిగిందో చూడండి, తర్వాత సెంట్రల్ హౌస్ ఎక్కడ అవినీతి జరిగిందో చూడండి. గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి మంత్రి, ప్రతి క్యాండిడేట్, ప్రతి ముఖ్యమంత్రి అవినీతి వాళ్ళే. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇక్కడ అవినీతి చేసిన దాఖలు లేవు. అందుకోసానికే రాబోయే రోజుల్లో మీరందరూ వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, మండలంలో మా క్యాండిడేట్ కావాలంటే ఇద్దరిని గెలిపించి వాళ్ళకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో వాళ్ళందరి మెడల్ వచ్చి మీ తరఫు నుండి మీ గొంతుకనే ప్రశ్నించి ఈ పనులు చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన నెరవేర్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చినంత వరకు నిరంతరం మేము పోరాటం చేస్తా ఉన్నాం. మన 317 జీవో విషయంలో తీసుకున్నా కానీ, 29 జీవో విషయంలో తీసుకున్నా కానీ పోరాటం చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎల్లవేళలా ఫైటింగ్ చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. అందుకోసానికే మండల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే మొదటి స్థానంలో నా సీరియల్ నెంబర్ 1 వచ్చింది, కుబ్రాయి గారి సీరియల్ నెంబర్ 1 వచ్చింది. వాళ్ళు ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ పోయించారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉదయం నుంచే పెళ్లిళ్ళు బాగున్నాయి. డాక్టర్స్ హైదరాబాద్ లో మీటింగ్ ఉంది. అయినా కానీ వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఎంపీ గారు, ఆదిలాబాద్ ఎంపీ గారు ఇద్దరు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. ఇప్పుడు డైరెక్ట్ గా మన లక్ష్మణ మాట్లాడే ముందు ఒక్కసారి ఎంపీ గారిని అంజిరెడ్డి గారు, అలాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారిని మల్క కోమరన్న గారు. విజయ్, అలాగే మోహన్ రెడ్డి గారిని, అంజిరెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీ గారిని గౌరవ మన అధ్యక్షులు దినేష్ కుల్కర్ణి గారు, మనందరి ప్రియతమ పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పసుపు పోటు సాధించి తెలంగాణకే వాళ్ళ బండి తెచ్చినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు సోదరులు ధర్మపురి అరవింద్ గారు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి మిత్రులు అంజిరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సోదరులు కుబ్రయ్య గారు, మన శాసనసభ్యులు, స్థానిక మీ అందరి యొక్క నేతమ నాయకులు ధర్మాల సూర్యనారాయణ గారు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నాగేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రెడ్డి గారు, సామా రంగారెడ్డి గారు, నరసింహ నాయుడు గారు, మోనపల్లి సత్యనారాయణ గారు, బద్దం లింగారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, మల్లేష్ యాదవ్ గారు, ఇంకా సుదర్శనారెడ్డి గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పట్టభద్ర ఓటర్లు, టీచర్లను ప్రభావితం చేసేటువంటి విద్యావంతులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. ఈరోజు నిజామాబాద్లో చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారులు ఆనాడు మరి ముఖ్యమంత్రి కూతుర్ని ఓడించి చరిత్ర పుటలో నిలిచినటువంటి నిజామాబాద్ ఓటర్లు, విద్యావంతులు, పట్టభద్రులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం మరొకసారి నిజామాబాద్లో ఇద్దరు అభ్యర్థులను డాక్టర్ అంజిరెడ్డి గారిని, కుబ్రయ్య గారిని గెలిపించి మరొకసారి మీరందరూ కూడా చరిత్ర పుటల్లో నిలుస్తారని
విశ్వాసం ఉత్తర తెలంగాణ ఇవాళ బీజేపీకి ఒక కంచు కొట్టగా మారిందంటే ఈ ప్రాంత ప్రజలు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఈ ప్రజలు తెలంగాణ రాజకీయ రూపురేఖలను మార్చేశారు. ఇక్కడ మా ఎంపీలను గెలిపించారు, 3 ఎంపీలను, అదే రకంగా 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. ఈ ఇద్దరిని కనుక మా నిజామాబాద్ యొక్క పట్టభద్రులు టీచర్స్ గెలిపించినట్టయితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పి పూర్తి భరోసా మీకు కల్పిస్తాము. ఈ ఎన్నిక ఈ ఇద్దరి గెలుపు వల్ల బీజేపీ రాష్ట్రంలో అధికారులకు వచ్చేది కాదు, లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఇద్దరి గెలుపు వల్ల పడిపోయేది కాదు. కానీ ఈ ఇద్దరి గెలుపు వల్ల ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు అయితే విద్యార్థులు ఎదుర్కొంటున్నారో, నిరుద్యోగ యువత ఏదైతే ఇవాళ కలత చెంది ఉన్నారో, ఉద్యోగాలు లేక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరింపబడకుండా ఏదైతే శాస్త్రాలు చేస్తా ఉన్నారో, లేదా ఉద్యోగుల యొక్క సమస్యలు ఏ రకంగా చెవిన పడుతున్నారో, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతులు లేదా రేవంత్ రెడ్డి యొక్క మెడల్ వచ్చేటువంటి నాయకత్వం కావాలంటే బీజేపీ బలపరుస్తున్నటువంటి సమర్థించినటువంటి ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిస్తే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించి మీ హక్కులు మీ అధికారం సాధించడానికి ఇవాళ కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే కాదు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అరవింద్ గారు, నాగేష్ గారు ఎమ్మెల్యేలతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ సైతం కూడా మేము అండగా ఉంటారని చెప్పి ఒక భరోసా విశ్వాసం. ఈరోజు విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నత చదువు కోసము తల్లిదండ్రులు కష్టపడి మరి ఈరోజు పట్టణాలకు లేదా ఇవాళ గ్రామీణ ప్రాంతం నుంచి తల్లిదండ్రులు తమకున్నటువంటి ఆస్తులను ఎకరా 2 ఎకరాల పొలం భూమి అమ్ముకొని మా బిడ్డలు ప్రయోజకులు కావాలని చెప్పి ఇటు నిజామాబాద్కు, హైదరాబాద్కు, కరీంనగర్ పంపించి చదువు కోసం డబ్బు ఖర్చు పెడతా ఉంటే ఇవాళ అర్ధంతరంగా ఈ ప్రభుత్వము ఆ విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ ఏ రకంగా నాచుతూ 8,000 కోట్ల రూపాయలు బకాయి పడితే దాదాపు 50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ అర్ధాంతరంగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఆనాడు కేసీఆర్ కల్పిస్తే తగుదనమ్మా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈ ఫీ రీయింబర్స్మెంట్ మీద ఉన్న బకాయిలని కూడా చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బుద్ధి చెప్పాలంటే విద్యార్థులందరూ కూడా ఇవ్వాలి. ఏ రకంగా 50 లక్షల మంది విద్యార్థులు ఇవాళ పరీక్షలు రాసే పరిస్థితి లేదు. విద్యా సంస్థల యజమాన్యాలేమో మాకు ఫీజు చెల్లించకపోతే మేము మా యొక్క మళ్ళీ స్టాఫ్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా యాజమాన్యాలు ఫీజు కోసం ఒత్తిడి చేస్తూ ఉంటే, ఆర్థిక దిబ్బలకపోతూ ఉంటే ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే బాధ్యత. ఈ ఆత్మహత్యలు చేసుకున్నది ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క హత్యగా తప్పితే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థుల యొక్క బుద్ధి పాలు చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం. విద్యా సంస్థలు మూతపడుతున్నాయి, యాజమాన్యాలేమో దిక్కుతో పరిస్థితి, విద్యార్థులేమో చదువుకు నోచుకోకుండా ఫీ రీయింబర్స్మెంట్. నిరుద్యోగ యువత చదువుకొని కష్టపడి డిగ్రీలు పొంది మరి కళ్ళకు ఒత్తులు పెట్టుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆనాడు కేసీఆర్ మోసం చేశాడు. బీఆర్ఎస్ నిరుద్యోగ యువతను పొట్ట కొట్టిందని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లో నేనుండే ప్రాంతంలో ఆ కోచింగ్ సెంటర్స్ లో ఏ రకంగా ఒక గదిలో 10 మంది విద్యార్థులు చదువుకొని మరి వంట చేసే సమయం లేకుండా కూడా తల్లిదండ్రులు అమ్మినటువంటి ఆస్తులు ఎకరా 2 ఎకరాల పొలం అమ్ముకొని
లక్షలు చెల్లించి కోచింగ్ తీసుకుంటా ఉంటే సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. నేను చూస్తూ ఉన్నాను నాకు ఉండే ప్రాంతంలో ఏ ఏ కోచింగ్ సెంటర్ కూడా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు తల్లిదండ్రులేమో మా బిడ్డ ప్రయోజకుడు అవుతాడని చెప్పి ఆస్తి అమ్మి హైదరాబాద్ పంపిస్తే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? కేసీఆర్ మోసం చేశాడు నిరుద్యోగ యువతను. లక్షల సంఖ్యలో ఈ యువతను ఆదుకోవడానికి మేమున్నాము, ఓటేయని చెప్పాడు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను, మీరు ఓటేయని చెప్తే అమాయకులైనటువంటి నిరుద్యోగ యువత నమ్మి మోసపోయినారు. ఇవాళ సంవత్సరం అయిపోతూ ఉన్నది. 2 లక్షల ఉద్యోగాల సంగతి అడుగుతూ ఉంటే 20 ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా మోసం చేశారో రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ లో వాళ్ళ ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగ యువత ఈ ఎన్నికలు తిరగబడి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పకపోయినట్టే ఈ రోజు నోటిఫికేషన్ లేవు, ఉద్యోగాలు లేవు. మెగా డిఎస్సీలోను ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉన్నది. మేమొస్తే మామూలు డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ 50,000 60,000లో ఒక్కసారి భర్తీ చేస్తామని చెప్పాడు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు టీచర్ల కొరతతో ఇవాళ విద్యార్థులు లేక రేషనలైజేషన్ పేరు మీద ఈ ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంది. 100ల సంఖ్యలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ ఉన్నాయి. ఇవాళ విద్యా వాలంటీర్ల వ్యవస్థను ఎత్తివేశారు. గతంలో కనీసం టీచర్ నియామకం అయ్యే వరకు విద్యా వాలంటీర్ల ద్వారా ఆ పాఠాలు చెప్పేటువంటి ఆ వ్యవస్థను రద్దు చేసి ఈ రోజు పేదవాళ్ళు ఇవాళ ఏ రకంగా మోసం చేశాడో ఇవాళ ఈ టీచర్ల యూనియన్లు మీరందరూ కూడా నిలదీస్తామని ప్రయత్నం చేస్తే, కలుద్దామని ప్రయత్నం చేస్తే మీ ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఈ ఎమ్మెల్సీలు ఎందుకు నోళ్లు మూతపడుతూ ఉన్నాయి? వాళ్ళు రేవంత్ రెడ్డి ఆయన కేసీఆర్ గారు ఎదిరించలేక తమ పదవుల కోసం రాజీ పడి ఈ ఎమ్మెల్సీలు ఏ రకంగా పూటకు పార్టీ మారుస్తూ సిగ్గుతో తలవంచుకుంటున్నది ఊసరవెల్లి కూడా, రంగులు మార్చే ఊసరవెల్లి కూడా. అదే ఊసరవెల్లిని మించిపోయి ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ రకంగా పార్టీలు మార్చి రాజకీయ పబ్బ కట్టుకున్నారు తప్పితే టీచర్ల సమస్యకు పరిష్కారం చూపడం లేదు. టీచర్లందరూ కూడా ఇవాళ మీరు ఆలోచన చేయండి. మీ గొంతుగా వచ్చేటువంటి ప్రశ్నించేటువంటి ఎమ్మెల్సీలు కావాలా, ఏ ఎండగా పొడుగు పట్టేటువంటి పార్టీలు మార్చేటువంటి ఎమ్మెల్సీలు కావాలా? ఒకసారి మీరు టీచర్లు ఆలోచన చేయండి. మీ భవిష్యత్తు ఇవాళ టీచర్ల భవిష్యత్తు భావి తరం తయారు చేసేటువంటి ఉజ్వల భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు ముడిపడినటువంటి ఎన్నిక. అంతేకాదు ఆనాడు 317 జీవో తీసుకొచ్చి భార్యాభర్తలు విడదీసే విధంగా భార్యకు చోట భర్తకు చోట పిల్లలకు చోట ఆ రోజు 317 జీవో తీసుకొస్తే అదే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రభుత్వంతో కేసీఆర్తో పోరాటం చేసి మీరు టీచర్లకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు టీచర్ ఎమ్మెల్సీలు మాట్లాడలేకపోతున్నారు. అధికార పార్టీలు టీచర్ల గురించి మాట్లాడకుండా ఉంటే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఉద్యమించి కార్యకర్తలు చివరికి ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా టీచర్ల సమస్యల కోసం జైలు పోయినారు తప్పితే మడమ నింపలేదు, రాజీ పడలేదు. అనేక మంది మా కార్యకర్తలు జైలు పాలైనారు. ఆ రకంగా కేసీఆర్ మెడలు వచ్చి ఏ రకంగా బుద్ధి చెప్పారో మన ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు 50,000 దరఖాస్తులు టీచర్లు పెట్టుకున్నాయి. 50,000 టీచర్లు మాకు పడుతున్న బాధలు మహిళా టీచర్లు అయితే సుదూర ప్రాంతాల్లో, కేసీఆర్ అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంతకు మించి కొన్ని వేల మంది ఉన్నారు. ఇవాళ వారు కష్టపడి సంపాదించిన జీత భత్యాలను ఆదా చేసుకుని పిఎం ద్వారా సొమ్ము ప్రభుత్వం ద్వారా ఆదా చేస్తే ఆ రకంగా వాళ్ళు డబ్బును వాళ్ళు చెల్లించడానికి, వాళ్ళ సొమ్మును వాళ్ళు చెల్లించడానికి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యోగుల యొక్క సొమ్ముతో వడ్డీలు వసూలు చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా దాదాపు 8,000 మంది గత ఒక సంవత్సరంగా రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రూపాయి చెల్లించకుండా ప్రావిడెంట్ ఫండ్ కానీ గ్రాడ్యుయేటీ కానివ్వండి ఏది ఇవ్వకుండా వాళ్ళు విద్యల పెళ్లిళ్ళు చేయాలన్నా పెళ్లి లాభపోతున్నాయి. వాళ్ళ ప్రభుత్వం ద్వారా వాళ్ళు దాచుకున్న సొమ్మును గారు ఆ రోజు ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు అప్పులు చేసి అప్పుకుని తప్పితే సకాలంలో జీతాలు కూడా ఉద్యోగాలకి ఈ సంవత్సర కాలంలో
ఒక మార్చి నెల తప్పితే గత మార్చి తప్పితే ఏ నెల కూడా మొదటి రోజున మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలిచ్చిన పాపన ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన కేసీఆర్ గారేమో అప్పులు చేసి ఆ చిప్ప ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ చిప్ప పట్టుకొని ఢిల్లీకి నిలుపుతాడు మంత్రుల దగ్గర. మాకు అప్పులు ఇవ్వండి, మాకు కేంద్రం ఆదుకోండి, మేము అప్పుల మీద ఒత్తిడి కట్టుకుంటాం అని ఇంత దీన స్థితిలో మీరు ఏ రకంగా ప్రజలను భ్రమింపజేసి మోసం చేసి గ్యారెంటీల పేరు మీద ఉచితాల పేరు మీద ఏ రకంగా దగా చేశారో మీరు ఆలోచన చేయాలి. కష్టపడి సంపాదించిన సొమ్మును ఇవ్వలేనిది ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మీకున్నటువంటి ఓటు ఆయుధం దయచేసి వినియోగించుకోండి. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏ రకంగా మీ కోసం ఉంచుకుంటున్నారో మీ కోసం తినాలంటే ఇవాళ సింహంలో ఉండేటువంటి బీజేపీ కార్యకర్తలు ఆ రకంగా ఈ రేవంత్ రెడ్డి గారి మెడలు వంచాలంటే ఖచ్చితంగా బీజేపీ గెలవాలి. ఇవాళ బీఆర్ఎస్ పరిధిలో లేదు, బీఆర్ఎస్ చరిత్ర ముగిసిపోయింది. గతమే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు కనీసం పోటీలో ఇచ్చలేని దుస్థితిలో ఉన్నారంటే ఇవాళ ప్రధాన పోటీగా ఇవాళ కాంగ్రెస్ ఎదిరించేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఉందని మూడు ఎమ్మెల్సీల్లో మీరు కనుక గెలిపించినట్టయితే ఈ ప్రభుత్వాన్ని కళ్ళెం వేయడానికి ఆస్కారం ఉంటుంది. అడ్డు అదుపు లేకుండా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుకట్ట వేయాలన్నా, మీకు న్యాయం జరగాలన్నా బీజేపీ అభ్యర్థులు గెలిపించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మొన్న ఒక సభలో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ఈ యొక్క 5 డే క్రికెట్ మ్యాచ్ కాదు, 1 డే క్రికెట్ మ్యాచ్ కాదు, టెస్ట్ క్రికెట్ కాదు, T20 ఆడాలి. కాబట్టి ఇవాళ నేను ఈ భాష ఎందుకు ప్రయోగం చేస్తున్నంటే ఈ T20 మ్యాచ్ లో కేసీఆర్ వాడే భాషకు నేను అదే పద్ధతిలో జవాబిస్తున్నాను. కాబట్టి ఇది లేని పరిస్థితిలో నేను మాట్లాడుతున్నానని చెప్పి ముఖ్యమంత్రి ఆ అసభ్య పద్ధతాలతో తెలంగాణ యొక్క పరువును ఏ బజార్కి ఇస్తున్నాడో ఆయన భాష చూస్తూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈ దేశం ఏ రకంగా అభివృద్ధిలో ఇవాళ పరుగు పెట్టిస్తూ ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఈ అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమ పథకాలతో పేదలకు ఆదుకునేటువంటి మహానుభావుడు అని చెప్పి ఆదరించి గెలిపిస్తూ ఉంటే ఒక పేదవాడు, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి, ఆ ఛాయ ముక్కున్న వ్యక్తి దేశానికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి అయితే ప్రజాస్వామికంగా ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రధానమంత్రి అయితే అక్కడ రాహుల్ గాంధీ సహించలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ కుటుంబం మా కుటుంబమే, ఎవరు కుటుంబమే, ఇది మా జన్మ హక్కు, ఈ దేశాన్ని పాలించేటువంటి సర్వ హక్కులు మాకున్నాయని చెప్పి ఆ రకంగా నరేంద్ర మోడీ గారిని పదే పదే ఆయన కులం పేరు మీద వ్యక్తిగత విమర్శలు చేసి ఏ రకంగా ఇవాళ దిగజారు రాజకీయాలకు రాహుల్ గాంధీ పాల్గొంటున్నాడో వాళ్ళు తినే తిండి మీద మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు వేసుకునే బట్టల మీద ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. అంటే ఒక పేదవాడు మంచి బట్టలు వేసుకుంటే కూడా సహించలేనటువంటి మనస్తత్వం, ఈ కూర్చో మనస్తత్వంతో ఉన్నటువంటి కుటుంబం ఏ రకంగా రాజీ రంపాన పెడుతున్నదో ఆయన అడుగుతారలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మోదీ గారి కులం నుంచి మాట్లాడుతున్నాడు, సిగ్గుతో తల ఉంచుకోవాలి వాళ్ళు ముఖ్యమంత్రి గారు. మోదీ గారు ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికి నాయకుడు కాదు, ఈ దేశం ఆదరిస్తున్నటువంటి ఇవాళ మొత్తం ప్రపంచంలో కూడా మోదీ వైపు చూస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి గారు ఈ భాష మాట్లాడుతున్నవే ఇవాళ మీరు టెస్ట్ మ్యాచ్ ఆటలాడు చెప్తాను. టెస్ట్ మ్యాచ్ లో నువ్వు ఇవాళ మరి కాసిం రజ్వీగా నువ్వు బ్యాటింగ్ చేయవచ్చు, కానీ అంతకు మించి మా దగ్గర కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గట్టిగా దీనిని జవాబు ఇవ్వడానికి మా ధర్మపురి అభిమానులు లేదా బండి సంజయ్ నీకు దీనిని సమాధానిస్తారు. మా దగ్గర ఉన్నారు ఇవాళ అటువంటి బ్యాట్స్మెన్. కాబట్టి నీ భాష మార్చుకో, పద్ధతి మార్చుకో, లేదా ఇవాళ రాహుల్ గాంధీ మెప్పు కోసం మా నాయకుడి మీద అవాకులు చెవాకులు పెడితే ఎక్కడికక్కడ కార్యకర్తలు నిన్ను నిలదీస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తాడు. బట్ దయచేసి మీరు ఆలోచించండి, విద్యావంతులు మీరు, మేధావులు మీరు, బుద్ధిజీవులు, ఈ రాష్ట్రాన్ని కాపాల్సిన వాళ్ళు, ఈ రాష్ట్ర భవిష్యత్తులో ముడిపడినటువంటి ఎన్నిక కాబట్టి వివేకంగా ఓటు వేయండి. మీ హక్కుల సాధన కోసం, మీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేము పూర్తి భరోసా ఇస్తున్నాము.
ఏ రకంగా అన్నారు అరవింద్ గారు ఆ రోజు ఎన్నికల సమయంలో మాట ఇచ్చి బాండ్ రాసి బోర్డు తీసుకొచ్చి మాట నిలబెట్టినారో మనం నేను మీకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా లేదా ఫీ రీయింబర్స్మెంట్ మరి కావాలన్నా బకాయిలు చెల్లింపు కావాలన్నా లేదా పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగుల బకాయిలు చెల్లింపు కావాలన్నా ఈ యొక్క మెగా టీఎస్సీ రావాలన్నా బీజేపీ గెలవాలి. కాబట్టి దయచేసి ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను ఏ రకంగా మీరు లేదా బూర్జువా పార్టీలను కుటుంబ పార్టీలను మట్టి కల్పించారో ఆ రకంగా ఈ ఇద్దరిని కూడా గెలిపించి కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి శ్రీకారం చుట్టడానికి నిజామాబాద్ పౌరులు ముఖ్యంగా ఈ గడ్డ మీద పౌరుషంతో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా గతంలో తీర్పిచ్చారో అదే పంతాలో మీరు 20లో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా టీచర్స్ అభ్యర్థికి మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది టీచర్స్ రాకపోవచ్చు, ఎన్నికల నిబంధనల వల్ల రాకపోవచ్చు. కానీ మీరు ఆ టీచర్ల ప్రభావితం చేయాలి. ఈ టీచర్ల సమస్యలు పరిష్కారం చేయడానికి బీజేపీ అండగా ఉంటుంది. మీరు ఓటు చేయాలని చెప్పాల్సిన అవసరం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానివ్వండి మీరందరూ కూడా ఆలోచన చేయండి. దేశం మొత్తం కూడా డబ్ల్యూహెచ్ సర్కార్ ద్వారా ఆ రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయో అదే పంతాలో తెలంగాణ కూడా డబ్ల్యూహెచ్ సర్కార్ రావాలి. డబ్ల్యూహెచ్ సర్కార్ ద్వారానే తెలంగాణకు న్యాయం. మొన్న నిర్మలా సీతారామన్ చెప్పారు, రాష్ట్రం ఏర్పడినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్న తెలంగాణ ఏ రకంగా నష్టాల ఊబిలోకి అప్పుల పాలిస్తున్న ఈ 2 పార్టీల ప్రభుత్వాలు ఆ రకంగా తెలంగాణను కూడా గుజరాత్ తరహా పోటీ పడే స్థాయికి రావాలంటే భవిష్యత్తులో బీజేపీ రావాలి. కాబట్టి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మీరు కూడా తెలంగాణ అతీతంగా మొన్న ఢిల్లీ గెలిచాం, అంతకుముందు హర్యానా గెలిచాం, అంతకుముందు మహారాష్ట్ర గెలిచాం. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఇవాళ కాషాయ జెండా రెపరెపలాడుతుంది. కాబట్టి ఈ ఇందూరు పట్టణంలో కూడా ఇందూరు ప్రాంతం కూడా కాషాయ జెండా రెపరెపలాడాలంటే మీకు ఆశీర్వదించి ఆదరించి ఈ ఓటు మార్చినట్టే తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి